వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిరుపేదల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. 3 దశాబ్దాల పాటు గుడిసెల్లో తాటాకు ఆవాసాల్లో నివాసం ఉన్న బ్రతుకులు తొలిసారి ఆత్మగౌరవ ప్రతీకలుగా మారిన ఇందిరమ్మ ఇళ్లలోకి అడుగుపెట్టబోతున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కదలి వచ్చి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి ఇళ్లను పరిశీలించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గత ప్రభుత్వం కూడా ఎంతో హంగు ఆర్భాటంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించింది, మనం చూసాం. కానీ ఈసారి మీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వెచ్చించింది. నాణ్యతను మీరు చూశారు, కల్లారా లబ్ధాలతో కూడా మాట్లాడారు. వాళ్ళలో ఎటువంటి అనుభూతి ఉంది? నాణ్యతలో మీరు సాటిస్ఫై అయ్యారు? తప్పకుండా మీరే ప్రత్యక్షంగా మీ ఆర్టీవీ ఛానల్లే అనేక సందర్భాల్లో ఆనాడు కట్టిన డబల్ బెడ్రూమ్ల గురించి ఫోటోలతో విజువల్స్తో అనేక సందర్భంలో మీరే రాష్ట్ర ప్రజలకు వివరించారు, చూపించారు. ఈనాడు ఏ కాంట్రాక్టరు లేకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో ఏ రకమైన మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్లో బటన్ నొక్కితే వారి అకౌంట్లో క్రెడిట్ అయ్యే సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి అవినీతి రహితంగా పారదర్శకంగా అలొకేషన్ చేసే దగ్గర నుంచి కంప్లీట్ అంటారా మీరు చూడండి, ఏ ఇల్లు చూసినా. ఎందుకంటే ఎర్రమట్టికి పోయినా ఇంటోడే పోవాలంటారు. గేదె ఈనేటప్పుడు దగ్గర లేకపోతే అది దున్నపోతు పెట్టుద్ది, పేదోడిని పెట్టదంటారు గ్రామీణ ప్రాంతంలో నానుడు భాష. ఎందుకు ఎర్రమట్టికి పోయినా ఇంటోడు పోవాలనేది, ఆ మట్టి స్వచ్ఛమైన మట్టి తేవాలంటే ఆ ఇంటోడు పోతేనే నచ్చిన మట్టి తెచ్చుకుంటున్నట్టు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారు ఇల్లు కట్టుకుంటే తప్పకుండా తన సొంత ఇల్లు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి కట్టుకుంటనే ఒక ఆలోచనతో ఈనాడు ఈ ప్రభుత్వం 5 లక్షలు 4 విడతల్లో ఇచ్చే కార్యక్రమం చేపట్టి ఇస్తున్నాం. అది కూడా టెన్షన్గా ఇంకా 1వ తారీఖు నాడు ఎంప్లాయీస్కి జీతాలు వస్తాయి, 2వ తారీఖు వస్తాయనే 1వ తారీఖు 2వ తారీఖు అయిన ఆలోచన ఉండొచ్చు. కానీ ప్రతి సోమవారం నాడు ఎంతమంది అయితే లబ్ధిదారులు ఏ దశలోనైతే ఇల్లులు కట్టుకున్నారో వారి కట్టిన దశలను బట్టి టెన్షన్గా ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలోకి డైరెక్ట్గా ఆన్లైన్లో డబ్బులేసి ఆ డబ్బులు ఏయటమే కాకుండా వారికి శాండ్ కానీ ఇతరత్ర ఈ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతూ ఈనాడు ఇల్లు కట్టే కార్యక్రమం లబ్ధిదారులతోనే కట్టించే కార్యక్రమం చేపట్టింది. కాబట్టే ఇంత వడివడిగా వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల పైన ఇల్లు స్టార్ట్ అయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి నిధుల కేటాయింపుకు సంబంధించి ఒకవైపు బీజేపీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేమే ఇళ్లకు నిధులు కేటాయిస్తున్నామని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమేమో మా బడ్జెట్ని పూర్తిగా కేటాయిస్తున్నామని చెప్తుంది. సో నిధుల కేటాయింపు, బడ్జెట్ అలొకేషన్కి సంబంధించి సెంట్రల్ స్టేట్ భాగస్వామ్యం ఏమైనా ఉందా ఈ పథకంలో కావచ్చు, ఈ ఇళ్ల నిర్మాణం? పదే మా గౌతమ్ గారు సెక్రటరీ గారు ఏడే ఉన్నారు. చాలా పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాం. ఈ రోజు వరకు రూరల్కి సంబంధించిన దాంట్లో ఒక్క ఇంటికి కూడా ₹1 శాంక్షన్ చేయలే. ప్రయత్నం చేస్తున్నాం, ఇస్తారని అయితే ఆశిస్తున్నాం. అది కూడా ఇంటికి 72,000. వారు ఆ స్కీమ్ ప్రకారం ప్రతి రూరల్లో ఇంటికి 72,000 ఇచ్చే కార్యక్రమం. మిగిలిన 4,28,000 రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో సెంట్రింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇటువంటి అనేక సమస్యల వల్ల ఇల్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉండిపోయినాయి. సో అలాంటి సమస్యలు ఏం గుర్తించారో, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తారు? ఇది ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం అప్పుడు మేము దీన్ని ఐడెంటిఫై చేసి ప్రతి దగ్గర ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశాం. కాన్స్టిట్యూట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం, కమిటీలు వేసాం. ఏ కమిటీలు వేసినా కూడా మీరు అన్నది పూర్తిగా కొట్టేయలేను. కానీ తప్పకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు అడావుడి పడి 50,000 సెంట్రింగ్కి ఇచ్చేదాన్ని వాళ్ళు డిమాండ్ చేశారని ₹1,00,000 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మండలంలో ఒక కమిటీ ఉన్నది, ఎవరైనా అత్యధికంగా అడిగారు అని అనిపిస్తే తప్పకుండా ఆ కమిటీతో చెప్తే ఆ సమస్యని వాళ్ళు పరిష్కరిస్తారు. వారి పరిధిలో కాకపోయినా ఇంకో టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది, దానికి చేస్తే రాష్ట్రంలో ఉండే ఎండీ కానీ మంత్రిగా నేను కానీ తప్పకుండా అటెండ్ అవుతారు. పాలకులు మారిన, ప్రభుత్వాలు మారిన, సంక్షేమ పథకాలు మాత్రం చిరస్మరణీయంగా మిగిలిపోతుంటాయి. మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రి, మీరు శాఖ నుంచి నిర్మిస్తున్నటువంటి ఈ ఇళ్ళన్నీ కూడా దాదాపు వాళ్ళకి తీపి గుర్తులు, ఆత్మగౌరవ ప్రతీకలు. మీకు ఎలాంటి అనుభూతి ఉంది ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? మీరు అన్నది ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, ఎంత సంపాదించినామన్నది కాదు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి సూచనలకి అనుగుణంగా పేదవాడి కల నెరవేర్చే ఈ ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం ఆ శాఖకు మంత్రిగా
డెఫినెట్గా చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మకి నాకు భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని పేదవాడికి చేశాడనే తృప్తి అయితే నాకు చాలా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఇది ప్రస్తుతం స్వయంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం పనుల తీరును పరిశీలిస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని చాలా పెద్ద ఎత్తున భారీగా ఏర్పాటు చేశారు. సుమారు 1,00,000 మందితో బహిరంగ సభను కూడా అడ్రస్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి దామరచెర్లలో భారీ వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు తదితర గ్రామాల నుంచి కావచ్చు ఇందిరమ్మ లబ్ధిదారులను కూడా చాలా భాగస్వామ్యం చేసి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు ఆ కుటుంబ సభ్యులను లబ్ధిదారులను కూడా పలకరించనున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా 1,00,000 మంది ప్రజానికం సమాజంలో అడ్రస్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది స్నేంద్రపుత్రి ఇప్పుడు ఉదయ్ RTV దామరచెర్ల బహిరంగ సభ వేదిక నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.